అపోస్తల కార్యాలు 20 అధ్యాయం 19 అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అను ఒకను గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడెను. ఎవరికి? ప్రధాన యాజకులకి పెద్దలకి ఏంటంట, పౌలు గారికి కొన్ని మత భేదములు ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అను ఒకని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నాయి. అంటే పౌలు గారు రక్షించబడినటువంటి తర్వాత ఆయనను పట్టుకుని బంధించి అగ్రిపరాజ కైసర ప్రాంతంలో జరుగుతున్నటువంటి వీళ్ళు అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, వీరికి ఏంటంటే మతమును గూర్చి, రెండవది చనిపోయిన యేసు అని ఒకను గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడెను. చనిపోయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి, తర్వాత అలాగే యూదా మతముల గురించి ఎవరికి? ప్రధాన యాజకులు, ఎవరాళ్ళు? సంఘ పెద్ద కాపర్లు, రెవరెన్స్. అంటే నేడు మనం చెప్పుకునే దాన్ని బట్టి పోల్చి చూసుకుంటే ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు అతని మీద తెచ్చిన ఫిర్యాదు 25 నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిసి అతని శిక్ష విధింపవాలని వేడుకుని ఆయన్ని పౌలు గారు యేసుక్రీస్తు వారి గురించి మార్గ విశ్వాసాన్ని చెప్తున్నారు. మా మతంకు వచ్చే ప్రమాదం ఉంది, మతానికి ప్రమాదంలో పడిపోద్ది కాబట్టి అని చెప్పి మత విశ్వాసాన్ని ఇంకా కొనసాగించాలని, అంటే యేసుక్రీస్తు వారి శిలువ మరణ పునరుద్ధానాల తర్వాత కూడా యేసుక్రీస్తు వారిని కూడా ఈ గ్రూప్ వాళ్ళే శిలువకు అప్పగించింది. అలాగే ప్రధాన యాజకులను యూదుల పెద్దలు అందరూ కూడా మరలా ఈయన కూడా ఉంచకూడదు, యేసుక్రీస్తు వారిని, చనిపోయిన యేసుక్రీస్తు వారిని చెప్తున్నారు, వీరిని కూడా ఉంచకూడదని చెప్పి వేడుకుంటున్నారంట. దేనికి? మతం గురించిను మార్గము గురించినటువంటి విభేదాల గురించి ఇక్కడ అన్యులైనటువంటి రోమి రాజులు అగ్రిపరాజ, బెర్నికేయు, ఫేస్తు దర్శనము ఫేస్తు వీళ్ళిద్దరి దగ్గర వాళ్ళ విషయం వచ్చింది. అంటే అప్పుడు పాలిస్తున్నటువంటి రోమి సామ్రాజ్యం ఉండటం వల్ల, రోమిలు అజమాయిషిలో ఉండటం వల్ల యూదా ప్రాంతం, వీరు అక్కడ తీసుకెళ్లి వేడుకున్నారు. మా మత విశ్వాసాన్ని మార్గ విశ్వాసం ద్వారా పాడు చేస్తున్నాడు. మత విశ్వాసం మార్గ విశ్వాసాన్ని ఎప్పుడూ పాడు చేస్తుంది. మత విశ్వాసం సంపాదించుకోమంటుంది, మార్గ విశ్వాసం విడిచిపెట్టమంటుంది. ఇక్కడ భేదములు వస్తాయి. దీనికి మత విశ్వాసాన్ని అవలంబించేవారు, డబ్బు సంపాదించుకునేవాడు ఏం చేస్తాడంటే మార్గ విశ్వాసులను చంపడానికన్నా చూస్తాడు. మార్గంలో వెళ్ళేవాడిని చంపటానికి కూడా ఇష్టం. మార్గ విశ్వాసాన్ని అవలంబిస్తే మత విశ్వాసులకు ఏమవుతుందంటే రాబడి పోతుంది. రాబడి కోసమే మత విశ్వాసాన్ని నేడు క్రైస్తవులుగా ఉన్నటువంటి సోకాల్డ్ పెద్ద పెద్ద పాస్టర్స్ అందరూ కూడా ఇది అనుసరించేది. మత విశ్వాసంలోనే విపరీతమైనటువంటి ధనాన్ని సంపాదించుకునే ఛాన్స్ ఉంది. మార్గ విశ్వాసంలో ఎట్టి పరిస్థితుల్లో రూపాయి కూడా రాదు, పోషిస్తాడు ఆయనే చూసుకుంటాడు. ఇదే విశ్వాసం. మార్గ విశ్వాసంలో సమకూర్చుకుని వెళ్ళేది కాదు. మార్గ విశ్వాసం ఆయన చూపించినటువంటి మార్గంలో వెళ్ళేది. నేను క్రైస్తవ జీవితం కూడా తెలియపరిచేది అదే. మత విశ్వాసాన్ని వెంబడిస్తున్న వారికి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు, మార్గ విశ్వాసంలో నడవమన్నారు. ఛాయగా చూపించినటువంటి మతాన్ని మతంగా వదిలేయండి. మార్గంగా మీరేం చేయాలంటే ప్రేమ కలిగి నడవండి, మార్గ విశ్వాసంలో ఉండండి. మత విశ్వాసంలో ఆచారాలు ఉంటాయి, మత విశ్వాసంలో మతం ఉంటుంది, మందిరం ఉంటుంది, పండగలు ఉంటాయి, శత్రువులు ఉంటారు, ధర్మశాస్త్రం ఉంటుంది. మార్గ విశ్వాసంలో మతం ఉండదు, మందిరం ఉంటుంది. అది ఆత్మీయ మందిరము. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మందిరంగా, ఆయన నివాసయోగ్యమైన మందిరంగా ఉండాలి. పండగలు ఉంటాయి, సత్యముతో నిజాయితీతో చేసుకునేదే పండగలు. శత్రువు ఉంటాడు, కానీ అది అపవాదే. లోకస్తులు ఎవ్వరూ శత్రువులు కాదు, అందరూ కూడా మన ఇరుగు పొరుగు వారే. వారు క్రీస్తుని అంగీకరించారా లేదా? కాదు.